సంజనా సంజనా మామయ్య, ఈరోజు నాకు కాలేజీలో ప్రోగ్రామ్ ఉంది. నేను త్వరగా బయలుదేరాలి. నువ్వు మొహం కడుక్కుండా టిఫిన్ చేద్దు గాని. ఓకే సంజనా. ఏంటి మళ్ళీ మొదలు పెట్టావా? రాత్రి తాగిందా ఇంకా దిగలేదు? రేపటి నుంచి తాగను సంజనా, ఈ ఒక్కరోజు వదిలే. అబ్బబ్బబ్బబ్బా వదులు. సంజనా రోజు అలాగే అంటున్నావు కానీ మళ్ళీ మామూలే. అయినా నీకు ఈ మధ్య ఈ మందే ప్రపంచం అయిపోతుంది. ఇది ఉంటే చాలు, నీకు ఏది గుర్తురాదు. లేదు సంజనా, అలా మాట్లాడుకు. నీకంటే నాకు ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు సంజనా. నేను అలాగే అనుకున్నాను కానీ ఈ మధ్య నా మీద నీకు ప్రేమ తగ్గింది. ఎంత మాట అన్నావు సంజనా. ఆ సూర్యుడికైనా ఈ లోకమే ప్రేమ తగ్గి ఉదయించడం మానేస్తాడేమో కానీ నాకు మాత్రం నీ మీద ప్రేమ తగ్గదు సంజనా. ఈ మందు మత్తులో పడి ఈ రోజు నా బర్త్డే అన్న విషయం కూడా మర్చిపోయావు. వచ్చే బర్త్డేకి నన్నే మర్చిపోతావు. అలా మాట్లాడదు సంజనా. ఊపిరి పీల్చడమే మర్చిపోతాను కానీ నిన్ను మాత్రం మర్చిపోను. నాకున్న పంచప్రాణాల్లో ఒకటి ఊపిరి పీల్చుకోవడానికి ఉంచి మిగతావన్నీ నీకు ఇచ్చేశాను. ఏమంటా? సారీ మావయ్య, అయినా నువ్వు ఈ మందు మత్తులో పడిపోయి ఏమైపోతావని భయంతో అలా అన్నాను. రాత్రి నువ్వెంత టూ మచ్ వచ్చావు తెలుసా? నేను అన్నం కలిపి నీకు తినిపిస్తున్నా, నువ్వు తినలేదు. నీకేమనైతే నేను తట్టుకోగలనా చెప్పు? భగవంతుడు ప్రత్యక్షమై నీకు నీ మావయ్య కావాలా, నీ ప్రాణం కావాలా అంటే జన్మ జన్మలకు తోడుగా నా మావయ్యే కావాలంటాను మావయ్య. సంజనా అలా చూడు, రాత్రి 12 గంటలు ఏర్పాటు చేశావు. రా కమాన్, కేక్ కట్ తీసుకెళ్ళి రా. సంజనా సంజనా, ఈ బర్త్డే సందర్భంగా నాదొక చిన్న గిఫ్ట్. పట్టీలు నీకోసమే. నీ చేత్తోనే పెట్టు మావయ్య. ఈరోజు నువ్వు నాకు ఇంకో మాట కూడా ఇవ్వాలి. ఏం కావాలా సంజన? ఏమంటావు? నువ్వు ఇంకెప్పుడు తాగనని నాకు మాట ఇవ్వు మావయ్య. ఓకే సంజన, నీకోసం నేను ఎప్పుడు తాగనింగా. నా మంచి మావయ్య.
సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి ముగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి పంచదార వేసుకో పండు పట్టుకొచ్చాను పక్కకొచ్చి పంచుకో పాలు పంచుకుంటాను పడు చందము పండించుకుంటాను పట్టె మంచము సత్తు చేయకు నిశిరాత్రి ముద్దు తీర్చుకో నడి రాత్రి సత్తు చేయకు నిశిరాత్రి ముద్దు తీర్చుకో నడి రాత్రి హద్దు చెరుపుకో తొలి రాత్రి తొలి రాత్రి ఏ సన్న చాచి పక్క మీద సంకురాత్రి ముగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి తెల్ల చీర తెచ్చాను తెల్లవార్లు కట్టుకో మల్లె పూలు తెచ్చాను మంచమంత జల్లుకో చిన్ని పండు తేనెలని నువ్వు పిండుకో కోడి కూత పెట్టించి నువ్వు పండుకో రతికే తెలియని రసరాత్రి శృతులే కలిసిన సుఖరాత్రి రతికే తెలియని రసరాత్రి శృతులే కలిసిన సుఖరాత్రి ఎరగని వారికి యమరాత్రి యమరాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి నమస్తే డీసీపీ మొట్టమొదటిసారిగా నీకే నమస్కారం చేస్తున్నాను. అవును నువ్వు ఎవరు? నువ్వు రంజన్ సింగ్. ఈ ఏరియాకి ఏ కొత్త పోలీసు ఆఫీసర్ వచ్చినా ముందుగా మమ్మల్ని కలవాలి. అలాంటిది నే కౌరు పెట్టినా నువ్వు రాలేదంటే నీకెంత పొగరా? నా డ్యూటీ అనుకుని నేను రావడానికి నువ్వేమన్నా పై ఆఫీసరా లేక హోమ్ మినిస్టరా? అంతకంటే పౌరం వాడిని. హోమ్ మినిస్టర్ ఇది ఇవాళ డిపార్ట్మెంట్ మొత్తం నే కౌరు పెడితే నా ఇంటి గేట్ ముందు ఉంటుంది. చూడీ చెప్పి రౌడీజం లేకుండా రాజకీయం చేయలేం, పోలీస్ భవన్ లేకుండా రౌడీని చేయలేం. నువ్వు చెప్పేదంటే నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పాల్సిన సూటిగా చెప్పు. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. ఇంతకు ముందున్న డీసీపీకి మేమే పని చేసినా
20% ఇచ్చేవాళ్ళం. నీకు కూడా అలాగే ఇస్తాం, తీసుకో. ఏమంటారు? అది చాలంటే చెప్పు, 30% ఇస్తా. అలా తీసుకోవడానికి ఏమంటారు? మా లాంటి వాళ్ళు తీసుకుంటే రౌడీ మామూలు అంటారు. అదే మీలాంటి ఆఫీసర్లు తీసుకుంటే లంచం అంటారు. టోటల్ గా చెప్పాలంటే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవడం అంటారు. మీరించే లంచం తీసుకొని నేను నీకేం చేయాలో చెప్పు. అలా అడిగా బాగుంది. ఈ సిటీలో మా మనుషులు ఏం చేసినా చూసి చూడనట్టుగా వదిలేయాలి. ఏం చేసినంటావు? ఏం చేస్తారంటే మటన్లు చేస్తాం, మానభంగాలు చేస్తాం, మనం హోమాలు యూజ్ చేస్తాం. ఏం చేసినా నువ్వు చూసి చూడనట్లుగా వదిలేయాలి. ప్రస్తుతానికి నీ కస్టడీలో ఉన్న మా మనుషులు వదిలిపెట్టు. ఏం చేసినంటున్నావు? ఏం చేసినంటున్నావు? ఇన్ని కూడా చెల్లేసి చెప్ప కూడా తినిపిస్తాను. డీసీపీ తులసిరామ్, రామ్ తులసిరామ్, డీజీపీ తులసిరామ్, డిప్యూటీ కమిషనర్ పోలీస్. పోలీస్ అంటే ఏమనుకుంటున్నారా? పోలీస్ అంటే మీరు ఇచ్చిన లైసెన్స్ బిల్ అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చిన రౌడీ చేయడానికి. ఇది మీ జీవిత చరిత్ర. నీ గుండెల్లో గుండెలు దించడానికి వచ్చిన డీజీపీని, తమ్మున్న డీజీపీ రా. ఈడ రంజిత్ చెప్పిందే చట్టం, చేసేదే న్యాయం. హత్యలు చేయటం నా వృత్తి. అది కాదన్నా దానికి అడ్డు వస్తే అడి రోడ్డు మీద అడ్డంగా తెగ నరుగుతా. మా హాబీ. మాతో చేయి కలిపితే చెలిమి చేస్తాం, లేదని తల ఎగరేస్తే తలనే తీస్తా. ప్రిన్సిపల్, డాక్టర్, ఇంజనీరింగ్ ఎలాంటి ఉద్యోగాలు ఎన్నున్నా కానీ ఈ డీజీపీ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? నీలాంటి గుండెలు చించడానికి. ఈ ఏరియా కొత్త కదా, మా గురించి తెలియక నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అరే బచ్చాగా, ఈ ఏరియా వాడికి కొత్త వాడేమైనా నీలాంటి ఎదలు ఏర్పారేటానికి పాతవాడేనా? ఏ డీసీపీ, చచ్చిపోతున్నావు, చచ్చిపోతావు. రెచ్చగొట్టింది నువ్వు, అయినా కానీ బతికిపోమన్నాను. మరొక్కసారి చదువుతున్నా, ఈ కస్టడీలో మా మనుషులు వదిలిపెట్టు, లేకుంటే ఈ సిటీ మొత్తం రేపు కోడి కొత్తగా తెల్లవారేది. ఈ చావు కేకతో తెల్లవారుతుంది. ఆ చావు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ చావు కల్లారా చూశాక ఎవరికైనా పోలీస్ ఆఫీసర్ అవుదామని ఆలోచన ఎవరికి రాకూడదు. ఒకవేళ ఎవరికైనా వచ్చినా వాళ్ళకు కూడా ఎలాంటి గతి పడుతుందని తెలియాలి. నేను పుట్టింది విజయపట్నం, పెరిగింది విజయవాడ, ఉంటుంది హైదరాబాద్, జగన్పేట రోడ్ నెంబర్ T.22. దొరలా వచ్చినా సరే, చిట్టిదారినే వచ్చినా సరే, ఒక్కడిగా వచ్చినా సరే, 100 మందితో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, మనుషులతో వచ్చినా సరే, ఎప్పుడే రావచ్చు, ఎక్కడే రావచ్చు. అలా వచ్చి నా మేసం మీద ఉన్న ఒక్క వెంటనే పీకుతాలు. అలా పీకితే నీ దాదాగిరి మెచ్చి ఈ చిట్టి వదిలి వెళ్ళిపోతాను. అలాగా నువ్వు పేకలేనాడు ఈ కొచ్చావడం ఒప్పుకొని ఈ చిట్టి వదిలి నా